గారు రాజకీయ విశ్లేషకులు. ముందుగా వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు, ఒకవైపు టికెట్ల పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి, మరోవైపు ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో వస్తుంది అనుకున్నారు, బట్ ఫోర్త్ ఫేజ్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది, అంటే పోలింగ్ డేట్ రావడం జరిగింది. ఇటువైపు కార్యకర్తలను చూసుకోవాలా, ప్రచారంలోకి వెళ్ళాలా, ప్రజలను చూసుకోవాలా, ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలా, ఇట్లా చాలా అంచనాల మధ్యలో రాష్ట్రంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ ఈ రోజు ఎంటర్ అవుతున్నాయంటే ఇది ఎట్లా చూస్తారు వైసీపీ, ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, ఐన్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎన్నికలు ఫోర్త్ ప్లేస్ లో పెట్టినా, లేకపోతే దాడి శక్తి రాజా కార్లపై ఏదైతే ఫ్లాగ్స్ ఉన్నాయని చెప్పి ఈసీ యాక్షన్ తీసుకున్నా, ఇవన్నీ ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఉండాల్సిందే. అది మా పార్టీకైనా లేదా ఏ పార్టీకైనా కూడా సరే, ఈసీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తేనే సజావుగా ఎలక్షన్ అంటే జరుగుతాయి. ఎక్కడ కానీ ముక్కుపాదంతో అణిచివేసే పరిస్థితి చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ అనేది పార్టీలు ఒక ఉద్రేకతో ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళు ఏదన్నా లైన్ తప్పితే ఆ లైన్ లో పెట్టాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఈసీ గారికి ఉంది. అదే విధంగా ఏ చర్యలు జరిగినా కూడా అది ప్రభుత్వానికి కూడా అంటగట్టడం సమస్య కాదు. ఎందుకంటే తెలుసో తెలియకో జెండాలు కట్టేస్తారు, దాన్ని యాక్షన్ తీసుకోవడం ఈసీ గారు అది కరెక్ట్ అయిన పని. మేము దాని ఏమి అబ్జెక్షన్ చెప్పడం లేదు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఏ పార్టీ పైన వాళ్ళ డ్యూటీ వాళ్ళు వెళ్ళాలి కదా. ఏదైతే మనం ఈ మధ్య చూసాం, కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. 3 సంవత్సరాలు ఇంకా ఆయనకి రిటైర్మెంట్ ఉన్నా కూడా ఆయన బాధ్యత నుంచి వైద్యులతో రాజీనామా చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు ఆయన పైన ప్రెజర్ ఉంది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇవన్నీ కారణాలు చూసుకుంటే ఒత్తిడి అనేది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ పైన కూడా ఏ విధంగా ఇబ్బంది పెడితే సుప్రీం కోర్టులో పోయి దాన్ని అబ్జెక్షన్ చెప్పి 13వ తేదీకి ఆ ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు కూడా గూగుల్లో ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈసీ అనే వాళ్ళు ఏదైతే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా వాళ్ళు దాన్ని ఫాలో చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని కూడా మేము కూడా చెప్తున్నాం. అదే విధంగా ఇంకేం చెప్తున్నారంటే, ఇంకోటి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ ని ఎవరు కోఆపరేట్ చేయరు. ఎందుకంటే యువత అనేది వాళ్ళు ఈ వయసు చిన్న వయసులోనే దానికి అలవాటు పడిపోతే రాష్ట్రం కానీ దేశం కానీ అన్ని విధాలుగా వెనకబడిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్ అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఉక్కుపాతంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఈ మధ్య ఒక 6 నెలల క్రితము ఆ 6 months బ్యాక్ డోరీ 6 months బ్యాక్ ఏదైతే గుజరాత్ లో ఎన్ని టన్నుల డ్రగ్స్ కూడా దొరకడం చూసాం. అంటే అంత మాత్రం మోడీ గారు లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు, దేశ విద్రోహ శక్తులు చేరడం జరుగుతాయి. వాళ్ళు ఎన్నో రకాలుగా వ్యాపారం చేసుకుంటే వీళ్ళు మన దేశంలో వాళ్ళు కూడా దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతాయి. ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ, అదేవిధంగా సంఘాలు కానీ అందరూ దీన్ని కలిసి విభేదించి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీరు అన్నట్టు విభేదించాలి. ఇది దేశ భద్రతకు, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. 25,000 కిలోల డ్రగ్స్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ కంటైనర్ల నుంచి వచ్చిందంటే దేశంలో పరిస్థితి ఏంది, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, యువతంతా ఎటుదారి తీస్తున్నారు? సముద్ర మార్గాన్నే వస్తాయి. ఇప్పుడు మనం పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నాము, వీళ్ళు ఇవి కొత్తగా ఎంచుకుంటున్నారు. అక్కడంతా స్టిచ్ చేసి అక్కడంతా పట్టుకోవడం అవన్నీ బాగా అనుభవం ఉంటాయి వాళ్ళకి. గుజరాత్ లో కానీ కొన్ని ఏరియాలో ఏదైతే పోర్ట్స్ ఉంటాయో ఆ పోర్ట్స్ లో అన్ని ఇప్పుడు కొన్ని బంగారు రావడము, లేదా కొన్ని స్మగ్లింగ్ గుడ్స్ రావడము, అదే విధంగా డ్రగ్స్ రావడము, అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఏపీలో కొత్తగా పోర్టులు తయారవుతున్నాయి కదా, ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు అనే ప్రయత్నంలో వాళ్ళు తీసుకున్నప్పుడు ఇక్కడ కోర్టులో కూడా అధికారులు దాన్ని పట్టుకొని సీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ దారులను కూడా మూసుకోపోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏదైతే ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడకుండా ఉండడం జరుగుతుంది. ఏ ప్రభుత్వంగా ఎవరు కానీ దీన్ని ఉపేక్షించారు సార్. ఖచ్చితంగా ఇది ఏదో రాష్ట్ర ప్రభుత్వానికో కేంద్ర ప్రభుత్వానికో అంటే ప్రయత్నం చేయకూడదు. కానీ దీనిపైన ఎవరైనా సరే
సంపాదించుకోవాలి దీనిపైన ఇది అనేది మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారు సార్. లెట్స్ మాట్లాడదాం. అంటే మీరు మాట్లాడుతున్నారు, మీరు దానికి సంజాష్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డూడి రాకేష్ గారు ఎక్స్ప్రెషన్స్ కొంచెం వింతగా ఇస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. తీసుకుందాం ఆయన వర్షన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.